కొత్తగూడెం డిస్టిక్ టేకులపల్లి మండలం గంగారం రెవెన్యూ పరిధిలో సంపత్ నగర్ అనే ఒక విలేజ్లో 200 ఎకరాల సాగు భూమి, రైతులకు సంబంధించి 200 ఎకరాల సాగు భూమిని ఒక మాజీ రౌడీ షీటర్, ఒక కేటీపీఎస్లో పనిచేసే ఒక ఉద్యోగి, ఒక లోకల్గా ఉన్న ఒక పర్సన్, ఒక స్థానికుడు, వీళ్ళందరూ కలిసి ఆ 200 ఎకరాల సాగు భూమికి నకిలీ పత్రాలు సృష్టించి దాన్ని కాజేయాలని చూస్తున్నారు, కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పేసి ఆ భూములకు సంబంధించిన బాధిత రైతులైతే ఆరోపణ చేయడం జరిగింది. అయితే ఈ సాగు భూములకు సంబంధించి వాళ్ళు నకిలీ పత్రాలు సృష్టించారని, ఇదంతా కూడా గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వాళ్ళు నాన్ జ్యుడిషియరీ స్టాంప్ పేపర్లు సృష్టించారని ఈ రైతులైతే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తుల మీద ఏదైతే ఈ భూమిని కాజేయాలని, కబ్జా చేయాలని చూస్తున్నారో ఈ వ్యక్తుల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా అలాంటిది ఏదైనా సంఘటన జరిగితే మట్టికి అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక అందరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ సంపత్ నగర్ పరిధిలోని యువకులు కానీ, ఆ గంగారం రెవెన్యూ పరిధిలోని యువకులు కానీ నిజంగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువకులు కనుక పూనుకుంటే కాని పని అంటూ ఏది ఉండదు. కాని పని ఉండదు అంటే నేను అనేది ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారమని కాదు నేను చెప్పేది. మంచి పనులు ఇప్పుడు మనం చూసాం హెచ్సియులో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి అక్కడున్న చెట్లు, వృక్ష సంపదని, జంతు సంపదకి హాని కలిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి దాన్ని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా దానిపైన స్టే విధించడం జరిగింది. సో అలాగే ఈ విషయంలో కూడా 200 ఎకరాల సాగు భూమి అంటే అది మామూలు విషయం కాదు. రైతులు లేకపోతే మనకి అన్నం అనేది దొరకదు, మనకి అది ఎవరికి అన్నం అనేది దొరకదు. కాబట్టి యువకులు, ముఖ్యంగా యువకులు రైతుల తరపున నిలబడాలి. ముఖ్యంగా యువకులు ఈ ఐపీఎల్ మత్తులో కానీ, ఈ బెట్టింగ్ మత్తులో కానీ, నిజంగా ఫ్యాన్స్ వార్ మత్తులో కానీ, సినిమాల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మత్తులో కానీ దయచేసి బయటికి రావాలి. నిజంగా మత్తులో అనే పదం వాడుతున్నానని చెప్పేసి ఎవరైనా బాధ కలిగించుంటే, హట్టే ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యమైన యువత ముఖ్యంగా ఈ ఐపీఎల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల, ఐపీఎల్, ఫ్యాన్స్ వార్లు వీటి మీద ఫోకస్ చేయడం వల్ల నిజంగా రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏం జరుగుతుందనే విషయాల మీద వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. దీనివల్ల ఇలాంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు సాఫీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి. నిజంగా ఆ సంపత్ నగర్లో ఉన్న 200 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి యువత మొత్తం ఫోకస్ చేయాలి. ఆ రైతులకు అండగా నిలబడాలి. ఆ భూమిని ఎవరైతే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మీద దృష్టి సారించి వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించి సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరుతున్నాను. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా దీని మీద ఫోకస్ చేసి ఆ వ్యక్తుల మీద, కబ్జా చేయాలని వ్యక్తుల మీద చర్యలు తీసుకొని ఆ రైతులకు న్యాయం చేయాలి. ఆ 200 ఎకరాల సాగు భూమి రైతులు ఏదైతే ఉందో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతుని రాజు చేయకపోయినా పర్లేదు, కానీ రైతుని భేదవాన్ని మాత్రం చేయకూడదు. రైతే రాజు. నిజంగా ఈ దేశానికి రైతు అనేవాళ్ళు లేకపోతే మనకి అన్నం అనేది దొరకదు. కాబట్టి ఆ రైతులకి న్యాయం చేయాలి. దీని మీద వివిధ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వివిధ యువత కూడా దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం.